హాయ్ ఆల్. ఈ వీడియోలో 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తుంది 1.5 మీటర్ కాటన్ లైనింగ్. బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు, అందుకని 1.5 మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను. బ్యాక్ హుక్ బ్లౌజ్ అండి, సో అందుకని ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా పెట్టుకొని కింద క్రాసులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ లెంత్ ఎంతైతే కావాలో అంతకు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. నాకు ఈ బ్లౌజ్కి 14 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అనేది కావాలి. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఇలా 15 ఇంచెస్కి మార్కింగ్ అన్నది పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయాలండి. ఇది బ్యాక్ హుక్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ మనకు హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. అక్కడ మనం 1/2 ఇంచ్ అనేది మనకు ఖర్చుల్లోకి పోతుంది. అందుకని ఓపెన్స్ రెండు మన వైపు ఉన్నాయి కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్కి మనం స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఏ మెజర్మెంట్ అయినా కూడా మనం డ్రా చేసిన లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పెట్టాలి. యువతలు ఉన్న 1/2 ఇంచ్ మనం కౌంట్ చేసుకోకూడదు. ఈ సైజు వాళ్ళకి 5.5 అయితే సరిపోతుంది షోల్డర్. సో 5.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 5.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిలో 2.5 ఏమో నెక్ విడ్త్కి, 3 ఇంచెస్ ఏమో షోల్డర్కి అండి. నేను నెక్ అయితే కట్ చేయట్లేదు, నెక్ తర్వాత క్యాన్వాస్ మీద కట్ చేసుకొని క్యాన్వాస్ తిరగతిప్పుతాను ఈ బ్లౌజ్కి. చంక డౌన్ కూడా 5.5 దగ్గర మార్కింగ్ పెట్టుకుని ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత 36 కదండి చెస్ట్ సైజు, దాన్ని హాఫ్ చేసుకుంటే 18 వస్తుంది. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ కూడా మనం 2 లేయర్స్ మీద పెట్టుకున్నాం కాబట్టి 18ని కూడా మళ్ళీ 2 పార్ట్స్ చేస్తే 9 వస్తుంది. ఈ లైన్ అనేది మనం ఇందాక 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం పక్కన ఒక 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. 30ని 4 పార్ట్స్ చేస్తే 7.5 వస్తుంది. 7.5కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచ్ ఏమో డాట్స్ వేయడానికి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకొని చెస్ట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇందాక, అవి కిందకి స్ట్రైట్ లైన్స్ డ్రా చేసేయాలండి నడుము దగ్గర దాకా. ఇలా డ్రా చేశాక మనం చంక కర్వ్ అనేది తీసుకోవాలి. వీళ్ళ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసరికి 16 ఇంచెస్ అండి. సో ఇప్పుడు మనం 5.5 దగ్గర మనం ఆ చంక డౌన్ దగ్గర మనం ఎల్ షేప్ డ్రా చేసుకున్నాం కదా, ఆ కార్నర్లో ఒక 1 ఇంచ్కి మనం మార్కింగ్ అన్నది పెట్టుకొని కర్వ్ స్కేల్ తీసుకొని ఆ మార్కింగ్ కింద లైన్ మన వైపు ఉన్న లైన్ 3 కలిసేలాగా ఆ స్కేల్ని పెట్టుకొని అక్కడ ఒక కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి 16 ఇంచెస్ కావాలి కదా, దానిలో హాఫ్ 8 ఇంచెస్. సో ఇది మనం మెజర్ చేసుకుంటే 18 ఇంచెస్ వచ్చింది. తర్వాత ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చులకి, సో ఇది సరిపోతుంది. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం మళ్ళీ లైనింగ్ మీద బ్యాక్ పార్ట్ని పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. మనం మొత్తం బ్యాక్ పార్ట్ లైనింగ్ మీద పెట్టేటప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అంచుల దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి పెట్టి మొత్తం రౌండ్ అంతా మార్కింగ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేయాలి. ఇలా మొత్తం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు నేను నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. సో నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. మిగిలింది షోల్డర్కి. అయితే ఇక్కడ నేనేం నెక్ కట్ చేయను, జస్ట్ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్. 6.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని అక్కడ కూడా 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకొని ఎల్ షేప్లో డ్రా చేసుకొని అక్కడ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత పై లైన్ నుంచి 10.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 10.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత నడుము దగ్గర మన వైపు నుంచి 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలానే 10.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ కూడా మన వైపు నుంచి 3.5కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత 10.5 దగ్గర మార్కింగ్ నుంచి కింద నడుము దాకా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఆ 3.5 ఇంచ్ మార్కింగ్ దగ్గర. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నడుము దగ్గర
1.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇందాక 10.5 దగ్గర నుంచి కిందకి లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 1.5 దగ్గరికి కర్వ్ ఇచ్చుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం చంక ఇందాక రౌండ్గా మాత్రమే పెట్టుకున్నాం, అక్కడ ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలండి. అలా ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇందాక మనం 10.5 దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఆ చంక ఎల్ షేప్లో మిడిల్కి వచ్చేలా కరెక్ట్గా కర్వ్ ఇస్తూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్తో కూడా ఈ లైన్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. అలా డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్కి చంక దగ్గర లైన్కి ఒక 1/2 ఇంచు కిందకు ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ కిందకి ఈ లైన్లోకి ఫస్ట్ మనం గీసుకున్న లైన్లోకి కలిపేసుకోవాలి. తర్వాత నడుము దగ్గర మనం 3.5కి 1.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కట్ చేసుకుంటాం. తర్వాత జాయింట్ వేసుకోవడం కోసం అక్కడ 1/2 ఇంచుకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. అలా కొలుచుకున్న తర్వాత మనకి ఎంతైతే తగ్గుతుందో అది ఆ ఖర్చు తర్వాత లైన్ ఉంది కదా, ఆ లైన్ తర్వాత మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలానే చంక దగ్గర కూడా మనం ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు దగ్గర మార్కింగ్ పెట్టుకొని రిమైనింగ్ అంతా కొలుచుకున్నాక నాకు 1 ఇంచ్ తగ్గింది. ఆ 1 ఇంచ్ని నేను చంక పక్కన ఎక్స్ట్రాగా పెట్టుకొని అక్కడి నుంచి కింద కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్. కటింగ్ చేసుకునే ముందు మనం చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని లోత్ అన్నది తీసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసాక ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇది బుట్ట హ్యాండ్ కటింగ్ అండి. బుట్ట హ్యాండ్లో కూడా మీకు వీడియో స్టార్టింగ్లో ఒక పిక్ చూపించాను కదా, అలా కుట్టమన్నారు. సో ఆ బుట్ట హ్యాండ్ కటింగ్ దానికి వచ్చేసి వాళ్ళ హ్యాండ్ లెంత్ అయితే 8 ఇంచెస్. సో 6 ఇంచెస్ బుట్ట, 2 ఇంచెస్ ఏమో బోర్డర్కి, 2.5 ఇంచెస్ వస్తుంది బోర్డర్కి. సో ఈ 6 ఇంచెస్కి మనం ఒక మార్కింగ్ పెట్టుకొని 2.5 ఏమో మనం బుట్ట కోసం మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ముందు 2.5 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకొని మళ్ళీ తర్వాత ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ 3 ఇంచెస్ తర్వాత నుంచి మనం నార్మల్ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. అక్కడ నేను చంక లోత్ అనేది 3 ఇంచెస్కి తీసుకుంటున్నాను. సో ఇందాక మనకి ఖర్చులతో కలిపి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. దానికి 3/4 ఇంచు తగ్గించుకుంటే 9/5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు మనం ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి స్ట్రైట్‌గా 9/5 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది చేసుకొని ఆ 9/5 ఇంచుల దగ్గర కూడా మనం కింద నుంచి ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్ కాబట్టి మనం పైనుంచి చూసుకున్న కింద నుంచి చూసుకున్న 3 ఇంచెసే వస్తుంది. సో మనం అలా లైన్ అనేది డ్రా చేసుకొని 2 ఇంచెస్ ఇవతలకి ఒక మార్కింగ్ అన్నది చేసుకొని అక్కడి నుంచి పైన ఇందాక 3 ఇంచెస్ పక్కన మనకు 2 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని దాంట్లో కూడా మళ్ళీ ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇందాక ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఇవతలకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని ఇటువైపు 3 ఇంచెస్ పక్కన 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్కి అలా కర్వ్లా తిప్పుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి, కర్వ్ లైన్. సో ఇక్కడ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇది బుట్ట హ్యాండ్ కదా, సో ఇక్కడ మనం 3 ఇంచెస్ తీసుకున్న దగ్గర ఒక 1 ఇంచ్ పైకి అయితే పెట్టుకొని డ్రా చేసుకోవాలండి. ఈ 1 ఇంచ్ పైన నుంచి 3 ఇంచెస్ పక్కన 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ హ్యాండ్ కింద వచ్చేసి ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇందాక ఖర్చులకు ఒక 2 ఇంచెస్ వదిలేసాం కదా, దాని యువతలకి అంటే ఖర్చుల వరకు మాత్రమే క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని కటింగ్ అన్నది చేసేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మనం పట్టి వేస్తాం కదా అంచు అనేది, అది ఇప్పుడు నేను ఒక్క హ్యాండ్కి మాత్రమే అంచు అనేది కట్ చేస్తున్నాను. 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని మనం హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో దానిలో హాఫ్కి అలానే ఒక 2 ఇంచెస్ ఖర్చులకి యాడ్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని మనం ఇది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 లేయర్స్ మీద కట్ చేశాను, అది ఒక హ్యాండ్కి మాత్రమే వస్తుంది. అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుం పట్టీ అన్నది కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికి నడుం పట్టీ వేసుకోవాలి ప్రిన్సెస్ కట్కి. సో ఇక్కడ నేను 4 ఫోల్డింగ్స్ పెట్టి నేను 1.5 ఇంచ్ విడ్త్తో, అంటే స్కేల్కి యువతలో 1/2 ఇంచ్ ఉంది, స్కేల్ 1 ఇంచ్ విడ్త్. సో లైన్ డ్రా చేసుకుని అక్కడ 1.5 ఇంచ్ విడ్త్తో నేను అనేది నడుం పట్టీ అనేది కట్ చేసేసుకుంటున్నాను. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.